గంజాయిని సమూలంగా అరికడతామంటూ అధికారులు ప్రభుత్వం ఊదరగొడుతుంటే పట్టణాల నుంచి పల్లెలకు విస్తరిస్తోంది గంజాయి. పెద్దల నుంచి పిల్లల వరకు గంజాయి మత్తులో తూగుతున్నారు. అధికారులు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా, ఎంత నిఘా పెట్టినా అక్రమార్కులు తమ పందా మార్చుకోవడం లేదు. దీంతో రోజురోజుకు గంజాయి వినియోగం విస్తరిస్తోంది. గంజాయి బ్యాచ్ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో గంజాయి వినియోగం విస్తరిస్తోంది. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాలు ఈ గంజాయి అక్రమ రవాణాకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. దీంతో గంజాయి రవాణాతో పాటు దాని వినియోగము అధికమవుతుంది. యువత ఎక్కువగా ఈ గంజాయి బహిరంగంగానే వినియోగించడం కొసమెరుపు. ఈ మధ్యకాలంలో గంజాయికి బొబ్బిలిపట్టణం కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది. గంజాయి మత్తుకు యువత బానిసవుతున్నారు. విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు జరగడంతో యువత బానిసై దాడులకు తెగబడుతున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి విచ్చలవిడిగా అందుబాటులోకి వస్తున్న నివారణకు ఎస్ఈబీ, పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గంజాయి మత్తులో జిల్లాలో యువత జీవితాలు నాశనమవుతున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. గంజాయి మాఫియా ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి చిన్న చిన్న పొట్లాలు కట్టి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాలు జరుపుతున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టణ, గ్రామాల్లో గంజాయి విచ్చలవిడిగా దొరకడంతో చిన్నపిల్లలు సైతం ఈ మత్తు పదార్థానికి అలవాటు పడి బానిసలవుతున్నారు. బొబ్బుల్లో ఎగ్జిబిషన్ పెట్టారు. ఎగ్జిబిషన్కి అని చెప్పి నేను ఈవినింగ్ 7:30, 8 కల్లా వచ్చాం. మొత్తం ఎగ్జిబిషన్ అంతా అయిపోయింది. ఫ్యామిలీతో పాటు పిల్లలను, మా మేనకోడళ్ళు, ఆడపిల్లలు, నేను, నెక్స్ట్ మా 5 ఫ్రెండ్స్ వచ్చాం. నెక్స్ట్ ఉయ్యాల లాంటిది ఎక్కడం కోసం ఎక్కిన తర్వాత ఒక 6 మెంబర్స్ కుర్రోళ్ళు, అందరూ మ్యాక్సిమం 20 బిలో ఏజ్ ఉంటుంది. వాళ్ళు ఎక్కే ముందు నేను వాళ్ళకి చెప్పాను, జాగ్రత్తగా ఉండండి, పడిపోతారు, ఇది పైకి ఎక్కుతుండ్రు, మీరు పిల్లలు ఉన్నారు అని చెప్పి వాళ్ళకి హెచ్చరించడం జరిగింది. అయినా కూడా వాళ్ళు చేష్టలు, కోతి చేష్టలు, చెడ్డగా బిహేవ్ చేయడం, ఈ అమ్మాయిలు చూసి కామెంట్ చేయడం, ఇలాగా ముఖంతో సైకిల్ చేయడం చెప్పి వీడియోలు, ఫోటోలు లాంటి తీయడం చెప్పి జరిగింది. నేను అది అయిపోయిన తర్వాత వాళ్ళని అడగడం జరిగింది, ఇది మీరు చేయడం కరెక్ట్ కాదు, మీ కోచ్ చేష్టలు మానుకోండి అని చెప్తే, నువ్వెవడో నాకు చెప్పడానికి అని చెప్పి నన్ను అడగడం జరిగింది. మీరు ఎలా బయటకు వెళ్తారో మేము చూస్తాము అని చెప్పి వాళ్ళు మాకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి మేము బయటకు వెళ్ళగానే కనీసం ఒక 15-20 మంది కుర్రోళ్ళు వాళ్ళు అక్కడ బయటికి పిలిచి నన్ను, నెక్స్ట్ మా ఫ్యామిలీని, నెక్స్ట్ ఇంకొక అబ్బాయి సాయి అన్న తమ్ముడు వాడిని, ఇంకో అబ్బాయి సురేష్ అని చెప్పి ఒక 4-5 కలిపి 20-30 మంది దగ్గర కుర్రోళ్ళు వచ్చి కొట్టడం జరిగింది. వాళ్ళు నెక్స్ట్ కత్తి కూడా తీసుకొచ్చారు. కత్తిను, నెక్స్ట్ కర్రలు, రాళ్ళతో మా మీద, పిల్లలు, చిన్నపిల్లలు అనుకున్న మా పాపను కూడా కొట్టడం జరిగింది. అయితే వెంటనే మేము పోలీసులకు కూడా ఫోన్ చేసి ఎస్ఐ గారు వచ్చారు, ఏఎస్ఐ గారు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత నైట్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ మధ్యకాలంలో బొబ్బిలిపట్టణంలో జరిగిన ఘటనే ఓ ఉదాహరణ. రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ డౌన్ సమీపంలోని ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ వద్ద కొంతమంది యువకులు రాత్రివేళ గంజాయి మత్తులో హల్చల్ చేశారు. మహిళలపై గంజాయి బ్యాచ్ అసభ్యకరంగా ప్రవర్తించింది. ఓ కుటుంబానికి చెందిన భార్యాభర్తలపై యువకులు దాడి చేసి గాయపరచడంతో ఆసుపత్రిలో చేరారు ఆ దంపతులు. ఇక బొబ్బిలిలో పోలీసులు, ఎక్సైజ్ అధికారుల ఉదాసీనత వల్ల బొబ్బిలి పట్టణంలో గంజాయి విచ్చలవిడిగా దొరకడంతో యువత దారి తప్పి మత్తులో మహిళలపై దాడులకు పాల్పడుతున్నారు. అయితే ఈ గంజాయి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని బొబ్బిలి ప్రజలు కోరుతున్నారు. యువత అనేది మత్తుకు బానిసలు అయిపోయారు. అలాగే విపరీతమైనటువంటి చెడు వ్యసనాలకి బానిసై గంజాయి కొడుతూ ఉన్నారు. ఈ గంజాయి తాగడం వల్ల వాళ్ళ ఆరోగ్యాలు పోతున్నాయి. ముఖ్యంగా వీళ్ళు కనీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకి తీరని బాధని మిగిలిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నిన్న కాక మొన్న జరిగినటువంటి సందర్భం, ఎగ్జిబిషన్లో ఒక కుటుంబం చిన్నపిల్లలతో కలిపి ఎగ్జిబిషన్ చూద్దామని వెళ్ళినటువంటి కుటుంబం పైన ఈ గంజాయి బ్యాచ్ అనేది వాళ్ళ మీద పడి విచక్షణారహితంగా హ్యాండ్లింగ్ చేయడం వల్ల స్పృహ కోల్పోయి హాస్పిటల్ పాలైనటువంటి సందర్భం జరిగింది. దాన్ని కంట్రోల్ చేయవలసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కొన్ని విషయంలో చూసి చూడనట్టుగా ఉన్నది.
నిఘా అధికారుల కళ్లుగప్పి గంజాయి మాఫియా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ మత్తు పదార్థాల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలని వేడుకుంటున్నారు ప్రజలు.